ఇక హరీష్కు చెక్, ఆర్ఎస్పీకి బూస్టు. తన తర్వాత బీఆర్ఎస్ నాయకత్వంపై కేసీఆర్ ఫోకస్ పెడతా ఉన్నాడంట. మొత్తం మీద ఇది బహుజన బీఆర్ఎస్ చేయాలని చెప్పి చూస్తున్నారంట. బహుజన బీఆర్ఎస్ పేరు చెప్తే కాదు నాయన, అక్కడ కథలు మొత్తం నిజంగా ఉండాలి, నిజంగా గుండెల నుంచి వస్తే. మరి ఇప్పటిదాకా ఎందుకు వేయలేదంటే ఇప్పటిదాకా ఇక అయితట్లేదు. ఎందుకంటే చచ్చిపోయే పార్టీకి ఇట్లా వేస్తారన్నట్టు, కొత్త కొత్తని ఎవరు అధ్యక్షులు చేస్తుంటారు, ఇవన్నీ చేస్తుంటారు, కథలన్నీ మారుతాయి. తీర్మానంలో చెప్పిండు కదా మొన్న, అరే నాయన నువ్వు ఆ రామారావును మార్చురి, రామారావును మార్చకపోతే కష్టమవుతుంది అంటే మార్చే పని చేస్తున్నావు, మరి ఏం చూడాలి. బీఆర్ఎస్లో అంతా తానే నడిపిస్తున్న కేటీఆర్, హరీష్ రావును దూరంగా పెట్టాలని కాక ఆలోచన. కేటీఆర్ తర్వాత ఆర్ఎస్పీకి ప్రియారిటీ ఇస్తున్న వైనం, ఆయనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారంట. దళిత సీఎం 3 ఎకరాలు, తర్వాత దళిత బంధులో మోసపోయిన దళితులు ఆర్ఎస్పీ ద్వారా వారికి చేరువయ్యే యత్నాలు చేస్తూ ఉన్నారంట. ఇక బీఎస్పీని అక్కడ మధ్యలో వదిలేసేసి తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు కదా, ఐపీఎస్ ఆఫీసర్, ఆయనకు అంటే ఈ బాధ్యతలు, పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగింపాలని చెప్పేసి కాక చూస్తున్నట. ఎందుకంటే చాలామంది దళితులు తర్వాత బడుగు బలహీన వర్గాలందరూ కూడా దూరం అయిపోయింది కాబట్టి ఆయన వస్తేనే అవుతుందేమని చూస్తున్నారట. ఆయనను ఎట్లా నమ్ముతాట్టున్నారు, ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు అని చెప్పేసి చాలామంది నిపుణులు అంటున్నారు. ఎందుకనంటే అక్కడ బీఎస్పీ ఉన్నప్పుడే నిజంగా కూడా ఆయన నమ్మిరు, చాలామంది నమ్మి తర్వాత పార్టీలో చేరినరు, తర్వాత కొంతవరకు చాలా మంది నడిచినరు. అట్లనే కొనసాగితే మరి మంచిగా ఉంటుండేమో. కాకపోతే అంటే మరి ఆయన తీసుకున్న నిర్ణయం ఎందుకు తీసుకుంటూ అర్థం కాలేదు, కానీ మధ్యలో ఎత్తేసిపోయిండు. ఇక ఇప్పుడైతే హరీష్ రావుకు చెక్ పెట్టాలని చెప్పి చూస్తున్నారంటే ఒక కథనం కనిపిస్తూ ఉంది శనార్థిలో. పార్టీ కష్టకాలంలో ఉన్న కేసీఆర్ మాత్రం కూటిల బుద్ధి పోనిచ్చుకోలేదు. తన తర్వాత బీఆర్ఎస్ నాయకత్వం కేటీఆర్ చేతుల్లోకి వెళ్ళేలా అప్పటి నుంచే రాజకీయాలు స్టార్ట్ చేసిండు. ఇక పార్టీ పదవులకు హరీష్ను దూరం పెట్టి ఆ స్థానాన్ని ఆర్ఎస్పీతో భర్తీ చేయబోతున్నారు. దళిత సీఎం, దళిత బంధు, 3 ఎకరాల భూమి హామీలకు మంగళం పాడడంతో దూరమైన దళితులను ఆర్ఎస్పీ ద్వారా మళ్ళీ బీఆర్ఎస్కు దగ్గర చేయడానికి వ్యూహరచన చేస్తున్నారట. 1 షాట్ టు బర్డ్స్లా ఆర్ఎస్పీ నియామకం హరీష్కు ఎసరు తెచ్చేలా, తర్వాత బీఆర్ఎస్ను దళితులకు చేరువ చేసేలా ఉంది. 9.5 ఏళ్ల పాటు కేసీఆర్ నియంత పాలన చేయగా కేటీఆర్ షాడో ముఖ్యమంత్రిలా వ్యవహరించిండు. వారి పరిపాలన నచ్చని ప్రజలు మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ను పాత్ర వేశారు. అయితే ఈ సమయంలో బీఆర్ఎస్కు పునర్వైభవం తేవడం ఎలా అని ఆలోచించవలసిన కేసీఆర్ కుళ్ళు రాజకీయం ప్రారంభించిండు. తన తర్వాత బీఆర్ఎస్ కేటీఆర్ వశం అయ్యేలా రాజకీయ అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగా పార్టీకి హరీష్ రావును దూరం చేసి బీఆర్ఎస్లో కేసీఆర్కు కేటీఆర్ఏ ప్రత్యామ్నాయం అనేలా చేస్తున్నాడు. గులాబీ అధినేత తాజా రాజకీయ ఎత్తుగడలో భాగంగానే బీఆర్ఎస్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ప్రాధాన్యం పెరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఆర్ఎస్పీకి అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్, హరీష్ రావు, ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చేస్తున్నారు. ఆర్ఎస్పీకి ఇంకా ప్రాధాన్యత పెరిగేలా, హరీష్ రావుకు ప్రాధాన్యత తగ్గేలా మరో ఎత్తుగడకు కేసీఆర్ సిద్ధమైందట. హరీష్ను పార్టీకి దూరం చేస్తే కేటీఆర్ చేతుల్లోనే పార్టీ ఉంటుంది కాబట్టి హరీష్కు పార్టీ బాధ్యతలు అప్పగించకుండా ఆర్ఎస్పీకి పార్టీ బాధ్యతలు అప్పగించబోతున్నారు. తద్వారా హరీష్ రావుకు చెక్ పెట్టొచ్చని కేసీఆర్ వ్యూహం అంట. ఆర్ఎస్పీకి బీఆర్ఎస్ రాష్ట్ర బాధ్యతలు అప్పగించే నిర్ణయం వెనుక దళితులను బీఆర్ఎస్కు దగ్గర చేసుకునే మరో ఎత్తుగడ కూడా కనబడుతున్నది. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడే అని ప్రకటించిన కేసీఆర్ దళితులను మోసం చేస్తూ ఆయన సీఎం అయ్యాడు. దళితులందరికీ 3 ఎకరాల భూమి అని పంపిణీ చేసి ఆదుకుంటామని ప్రకటించిన కేసీఆర్ ప్రారంభం మాత్రమే చేసి అమలు కూడా చేయకుండా పక్కకు పెట్టిండు. దీంతో మొత్తం ఆగమాగం అయిపోయింది. ఈ ఆగమాగమైన పార్టీని ఎట్లా తీసుకురావాలని చెప్పేసి ఆర్ఎస్పీని తీసుకొస్తున్నట. హరీష్ రావును పక్కకు పెట్టి ఆర్ఎస్పీని తీసుకురావడం ద్వారా కేటీఆర్ని భద్రంగా ఉంచుకోవచ్చు అనేది ఆయన ఉద్దేశం అంట.